శివం బజే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పీజే టాక్స్ రివ్యూ అండ్ శివం బజే. రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు చిన్న విషయం ఏంటంటే, కొత్త మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకోండి. మీ మూవీ రివ్యూస్, మూవీ టాపిక్స్ గురించి ఏదైనా వీడియో చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోయినట్లయితే, బేసిక్ గా మూవీలో ప్లాట్ ఏంటంటే, మూవీలో ప్లాట్ చాలా సింపుల్ ఉంటుంది. సో మూవీ ప్లాట్ గురించి ఏం కొంచెం ఎక్కువ మాట్లాడుకున్నా కూడా స్టోరీ లీక్ అవుతుంది. కాబట్టి జస్ట్ మూవీలో లైన్ గురించి మాట్లాడుకుందాము. మూవీలో లైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే, హీరోకి ఒక 5 డే యాక్సిడెంటల్ గా తన 2 కళ్ళు పోతాయి. హీరోకి తన కంటి చూపి మళ్ళీ తిరిగి రావాలంటే వేరే కళ్ళు ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వస్తుంది. హీరోకి వేరే కళ్ళు ట్రాన్స్ప్లాంట్ చేసే విషయంలో డాక్టర్స్ మిస్టేక్ వల్ల మంచి కళ్ళు ట్రాన్స్ప్లాంట్ చేయాల్సింది పోయి హీరోకి కుక్క కళ్ళు ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. ఇప్పటి నుంచి అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది అనమాట. హీరోకి ఆ కుక్క కళ్ళు ట్రాన్స్ప్లాంట్ చేసినప్పటి నుంచి ఆ కుక్క పాస్ట్ విషయాలు ఏదైతే ఉన్నాయో హీరోకి గుర్తుకొస్తుంటాయి. ఎందుకంటే అది నార్మల్ డాగ్ కాదనమాట. ఆ డాగ్ ఇంతకు ముందు పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ ఉంటుంది. దాని తాలూకు జ్ఞాపకాలన్నీ హీరోకి గుర్తుకొస్తుంటాయి. ఆ డాగ్ జ్ఞాపకాలు గుర్తుకొచ్చినప్పుడు హీరో ఏం చేస్తాడు? హీరో ఎలాంటి విషయాలు తెలుసుకుంటాడు. ట్రాన్స్ప్లాంట్ చేసినప్పటి నుంచి ఆ డాగ్ తాలూకు జ్ఞాపకాలు హీరోకి రావడం వల్ల ఎలాంటి ఇబ్బందులు పడతాడు, ఆ జ్ఞాపకాల వల్ల తన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు, ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటపడతాడు అనే ఒక బేసిక్ లైన్ మీద బేస్ ఉంటుంది అనమాట స్టోరీ. ఇక మూవీ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఓకే, మూవీ అయితే నాకు బిలో యావరేజ్ అనిపించింది నాకైతే మాత్రము. బట్ స్టోరీ ప్లాట్ ఏదైతే ఉందో చాలా డిఫరెంట్ గా ఉంటుంది. 2 hours 10 minutes అంటే మూవీ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం కొంచెం లాగ్ అవుతుందని ఫీలింగ్ వచ్చింది. బట్ సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం స్పీడ్ గా వెళ్తుంది. అండ్ మూవీలో సాంగ్స్ అండ్ బీజిఎం కూడా యావరేజ్ అనిపించాయి నాకైతే. మూవీలో ఫైట్స్ ఉంటాయి, మూవీలో ఫైట్స్ కూడా బాగానే ఉంటాయి. మెయిన్ గా మూవీలో హైలైట్ ఏంటంటే ఆ ప్లాట్ ఏదైతే ఉందో చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో మూవీ చూసేటప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందని క్యూరియాసిటీ వస్తుంది అనమాట. ఇప్పటి వరకు అశ్విన్ బాబు నటించిన మూవీస్ అన్నింటిలో నాకు డిసప్పాయింట్ అనిపించిన మూవీ ఏదన్నా ఒకటి ఉందంటే ఈ మూవీ అనమాట. ఆయన యాక్ట్ చేసిన మూవీస్ అన్ని కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. అఫ్ కోర్స్ ఈ మూవీలో కూడా ప్లాట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. బట్ మూవీ పరంగా చూసుకుంటే మాత్రం మూవీ అయితే నాకు యావరేజ్ అనిపించింది. 1 time వాచబుల్ మూవీ అని చెప్తాను నేనైతే మాత్రము. అండ్ ఈ మూవీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి చూడొచ్చు. అంటే ఈ అడల్ట్ కంటెంట్ అండ్ అడల్ట్ సీన్స్ అయితే మూవీలో ఏముండవు. సో ఫ్యామిలీ మెంబర్స్ మూవీని డిఫరెంట్ గా చూడొచ్చు. అండ్ ఓవరాల్ గా ఒక మాటలు ఈ మూవీ గురించి చెప్పాలంటే, బిలో యావరేజ్ మూవీ, 1 time వాచబుల్, ఒకసారి మూవీ చూసి ఎంజాయ్ చేయొచ్చు. అండ్ నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ ఏంటంటే 5/2.0. మరో కొత్త మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అందరూ లవ్ యూ ఆల్, బాయ్. మీరు ఇంతవరకు మన వీడియో చూసినట్లయితే మన వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.